అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన చేస్తున్న పనులు కానీ చూస్తుంటే మహాభారతం నుండి కొన్ని సన్నివేశాలు, సంఘటనలు మనకి గుర్తుకొస్తున్నాయి. డిసెంబర్ 3వ తారీఖున ఒక ప్రజాస్వామికంగా దేశమైనటువంటి వెనిజులా మీదకి దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురోని, ఆయన భార్యని బందీలుగా అమెరికాకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఆయనతో పాటు రక్షణ మంత్రి, డిఫెన్స్ సెక్రటరీ, అలాగే త్రివిధ దళాధిపతి అయినటువంటి ఆయన ముగ్గురు కలిపి పత్రికాముఖంగా ఈ యొక్క విషయాన్ని వెల్లడించడమే కాకుండా ఏదో ఘనకార్యం చేసినట్టుగా ప్రపంచానికి వాళ్ళు తెలియజేశారు. వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే నాకేమో మహాభారతంలో కొన్ని పాత్రలు గుర్తుకొస్తున్నాయి. దుర్యోధనుడిగా డొనాల్డ్ ట్రంప్ దుర్యోధనుడి అవతారం ఎత్తాడు. ఆయన ఆదేశిస్తే ఒక ప్రజాస్వామిక దేశమైనటువంటి వెనిజులా మీదకి దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని, ఆయన భార్యని బందీలుగా పట్టుకొచ్చిన ఘనకార్యము ఈ దుశ్శాసనుడైనటువంటి ఆ డిఫెన్స్ సెక్రటరీ, ఆ త్రివిధ దళాధిపతి చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఈ మొత్తం ప్రపంచానంతటిని చూస్తుంటే కురుసభలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, మిగిలిన పెద్ద పెద్ద ఆచార్యులందరూ ఎంత వింతగా నిశ్చేష్టులుగా చూస్తున్నారో అలాగ అనిపిస్తున్నది.